విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దాలి. జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష మండలి సమావేశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ దిశానిర్దేశం. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన జి సత్య చంద్రమౌళికి అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికిన ప్రముఖులు, సన్నిహితులు. చంద్రమౌళి అమర్ రహే అంటూ నినందిస్తూ ఆవేదన వ్యక్తం చేసిన ఆత్మీయులు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన 11 ఏళ్ల బాలిక. జ్ఞానాపురం చర్చిలో కలకలం రేపిన ఘటన. ఇక డీటెయిల్స్ చూద్దాం. దేశంలో ప్రముఖమైన నగరాల్లోని ఒకటైన విశాఖపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నది ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి అంటూ సరైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఆర్థికంగా రోజురోజుకి ఎదుగుతున్న విశాఖ నగర గౌరవాన్ని, ప్రతిష్టతను కాపాడుకునేలా సమిష్టి కృషి చేయాలి అంటూ ఆయన సూచించారు. విశాఖపట్నం జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతోని కలెక్టరేట్ మీటింగ్ హాల్లో శుక్రవారం జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో ఆయన వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో భాగంగా ముందుగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జిల్లాలోని చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి, జిల్లా స్థితిగతుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ మాస్టర్ ప్లాన్, రోడ్లపైన ఇతర ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనలో తీవ్రంగా ఖండిస్తూ మీరు చూసే నిన్న ఉప ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఈరోజు అన్ని పక్షాల కూడా దీనికి సంఘీభావం తెలియజేసింది. ఇది ఈరోజు డిఆర్సీలో వారికి సంతాపం కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా డిఆర్సీలో ప్రధానంగా జీవీఎంసీ సమ్మర్ యాక్షన్ ప్లాను, వాటర్ సప్లై, శానిటేషను, స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా టిట్కో గురించి కూడా చర్చ జరిగింది. టిట్కోతో హౌసెస్లో 2019కి ముందు నుంచి ఉన్నటువంటి హౌసెస్ తర్వాత ఇప్పటి వరకు కూడా సంఖ్య పెరిగిపోయినాయి. కొన్ని రిజిస్ట్రేషన్ లేకుండా కూడా, కొంతమంది పేమెంట్ చేయకుండా కూడా రిజిస్ట్రేషన్ జరిగినటువంటి అంశాలని ప్రజాప్రతినిధులు ప్రస్తావించడం జరిగింది. ఈ టిట్కో అదేవిధంగా విఎంఆర్డీ మాస్టర్ ప్లాన్ మీద ప్రత్యేకంగా మే నెలలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా పూర్తి స్థాయిలో చర్చించాలని కూడా దానిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ సంబంధించి జీవో నంబర్ 30 ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఈ మనకి అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ మీద ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేసేదానికోసం నిర్ణయం తీసుకుంది. ఇది కూడా డిసెంబర్ లాస్ట్ డేట్ ఉంది. ఈలోపు ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా పరిశీలన చేసి త్వరగానే చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం ఉంది. దాన్ని కూడా ప్రజాప్రతినిధులు కూడా అవగాహన కల్పించాలి. ప్రభుత్వం కూడా ఒక స్పష్టంగా వాళ్ళకి తెలియజేయాలనే నిర్ణయం తీసుకుంది. మీడియా కూడా ఈ విషయంలో ఈ జీవో నంబర్ 30 ద్వారా ఎవరైతే ఈ భూముల్లో ఉన్నారో వాళ్ళకి రెగ్యులేషన్ చేసిన ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది, అప్లై చేసుకున్న దాన్ని పరిశీలించి వెంటనే చేస్తారంటే ఏదో కట్ ఆఫ్ డేట్ దాకా ఆగకుండా చేయాలనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాండి. అదేవిధంగా జీవో నంబర్ 45 ఆఫ్ గాజువాక, దానిలో కూడాను ఉన్నటువంటి దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి మనం చర్చ జరిగింది. తర్వాత పాత సమావేశాలు జరిగినటువంటి ఏటీఆర్లో కూడా కొన్ని సంఘటనలు మనకి చాలా ఇష్యూస్ మనకి గాజువాక ప్రాంతంలోవే ఎక్కువగా ఉన్నాయి. ల్యాండ్, స్టీల్ ప్లాంటు, కొంతమంది వాళ్ళ వారసులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా వెరిఫై చేసి కావాల్సిన హౌస్ సైట్స్, ఎంప్లాయ్మెంట్లు కూడా ఇది డిస్కషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్లో కెమికల్ బ్రీసెస్, అదేవిధంగా ఈ అభా ఐడి ఇటువంటి పూర్తి చేయాలనేది కూడా చేయడం జరిగింది. పీజీఆర్ఎస్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ కూడా ప్రాంప్ట్గా చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఫాలోఅప్ చేస్తున్నారు. రెండోది, పర్సనల్గా సమస్య పరిష్కారం అయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి కూడా ఆ సమస్యతో పాటు సంతృప్తి ఎంత ఉందనేది కూడా చర్చిస్తున్నారు. దీన్ని కూడా ప్రత్యేకంగా చేయాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. దీంతోపాటు పెండింగ్ కేసెస్, కోర్టు కేసెస్, చాలా ఇష్యూస్లో ఎవరో ఒకళ్ళు కోర్టులకు వెళ్ళటం, ఆ ఇష్యూస్ అలా ఉండిపోతూ ఉన్నాయి. వాటిని కూడా ప్రత్యేకంగా చర్చించి
ఒక సపరేట్ రివ్యూ తీసుకొని ఆ కేసెస్ కూడా త్వరగా క్లియర్ చేసుకొని కూడా నిర్ణయించడం జరిగింది. దీంతోపాటు ఈ డిజేబుల్డ్ పెన్షన్లో డిజేబిలిటీ వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉన్నట్లు కొంతమందికి అర్హత ఉన్న అటువంటి వాళ్ళందరినీ కూడా ఒకవేళ అవసరమైతే సెక్రటరీ స్థాయిలో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. వారికి ఇంకెక్కడన్నా మా అనుమానాలు ఉన్నట్టయితే వాళ్ళకి అప్పీల్ చేసుకునే విధంగా మెడికల్ బోర్డుకి చేసే అవకాశాలు కూడా ప్రభుత్వం కల్పించబోతుంది. ఇది కూడా సభ్యులు ఈ సర్టిఫికేట్ మనకు వైకల్యం వెరిఫికేషన్ కూడా దాన్ని కూడా మనం చర్చించడం జరిగిందండి. అదేవిధంగా కమ్యూనికబుల్ డిసీజెస్ స్ప్రెడ్డింగ్ కూడా కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తెలియజేయడం జరిగింది, వారికి నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాల్లో తలుపులు తీసేశారు, స్విచ్ బోర్డ్స్ పీకేశారు, వైర్లు తీసేశారు, పెట్టిపోయినాయి. అందువల్ల ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా వాళ్ళకి పొజిషన్ వాళ్ళని ఆక్యుపై చేసుకోవాలంటే సమస్యలు వచ్చాయి. అందువల్ల వీటిని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. రెండవది, కొంతమంది గత ప్రభుత్వంలో 18కి ముందు ఉండే లబ్ధిదారుల లిస్టు కూడా కనపడకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మా అవసరం అయితే సాఫ్ట్వేర్లో నుంచి తీసుకొని చేయాలనేది ఉంది. రెండోది, కొంతమంది అసలు డబ్బులు కట్టకుండానే రిజిస్ట్రేషన్ చేసే సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని వెరిఫై చేసి వాటిని పూర్తి స్థాయిలో చేయాలని చెప్పడం జరిగింది. అందుకోసమే ప్రత్యేకంగా టిట్కో మీద ఎండీని కూడా పిలిపించి రివ్యూ అనేది నెక్స్ట్ మంత్ 2nd వీక్ లోపల కూర్చోవాలని చెప్పి డిసైడ్ చేశాడు. అందులో అంటే 99 పైసలు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాలి, అభివృద్ధికి తీసుకురావాలి, ముందుకు వచ్చేటువంటి ప్రతి సంస్థల కోసం ఇవ్వాలనే ఉద్దేశంతో అది ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఆ ప్రాజెక్ట్ వాల్యూతో పాటు ఉండి అదేవిధంగా ఉద్యోగాలు అది వాళ్ళ వద్ద లబ్ధిని బట్టి నిర్ణయం చేసి ఏమన్నా ఉంటే చర్యలు తీసుకిస్తామండి. అంటే ఉపయోగం లేకుండా ఏదో తీసుకొని పెట్టేటువంటి కాదు. ఇక్కడ మనకు కావాల్సిన నమ్మకం, వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాల కల్పన, ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి లబ్ధిని బేస్ చేసుకొని మేము చేస్తామండి. అది జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంతాప దినాల్లోని భాగంగా విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మౌన నిరసన కార్యక్రమం ఎల్ఐసి బిల్డింగ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కోన తాతారావు, సౌత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్ రెడ్డి, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లు విసటి వసంతలక్ష్మి, మహమ్మద్ షాదిక్, కందుల నాగరాజు, బెహ్రా భాస్కర్ రావు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వివిధ విభాగపు అధ్యక్షులు, వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, కూటమి పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో మారణకాండకి భవిష్యత్తులో ఇంకోసారి జరగకూడదు. ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా సంతాప దినాలుగా 3 రోజుల పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇవాళ ఎల్ఐసి కోడలి అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము మౌన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, ఇలాంటి దుర్ఘటన ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. భవిష్యత్తులో రిపీట్ అవ్వకుండా ఉండడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి యావత్ ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి మనిషిని అంత క్రూరంగా అమాయకుల్ని అలాగా బలి చేసుకోవడం అన్నది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ జాతికి అండగా నిలబడాలన్న ఒక ఉద్దేశంతో జనసేన పార్టీ కూడా ముందుకొచ్చి రాష్ట్రానికి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే గత 3 రోజులుగా చాలా ఇబ్బందిగా ఉంది. ఆయనకి ఇలాంటి దుర్ఘటన ఎప్పుడు ఈ మధ్యకాలం చూడలేదు. ఇలా జరగడం అన్యాయం అని చెప్పేసి ఇవాళ ఆయన కూడా ఇవాళ విశాఖపట్నం వస్తూ ఉన్నారు. ఇక్కడ చనిపోయినటువంటి చంద్రబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈవినింగ్ వస్తున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక మద్దతుగా, వాళ్ళకి కొంచెం సానుభూతిగా మనం ఉండడం వల్ల ఆత్మధైర్యాన్ని ఇస్తున్న ఒక ఉద్దేశం. సో ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా దేశంలో ఇంకెప్పుడు కూడా జరగకుండా ఉండదని అందరూ యొక్క తెలుగు ప్రజలే కాకుండా దేశం అంతా కూడా ఏకదాటి మీద ప్రపంచం అంతా కూడా కోరుకుంటుందని చెప్పేసి మీకు తెలియదు.
ఈ నెల 27వ తేదీన ఆదివారం ఆంధ్రజ్యోతి ఆఫీస్ NH-16 ప్రక్కన గల మైదానంలో ఉత్తరాంధ్ర రజక సంఘాల ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి నాయకులకు అభినందన సభ నిర్వహించనున్నామని రాష్ట్ర రజక ఆర్థిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజమండ్రి నారాయణ తెలియజేశారు. శుక్రవారం డాబా గార్డెన్స్ వద్ద గల విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రజకుల సంక్షేమం, అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే అనేక పథకాలను ఆచరణలోకి తీసుకువచ్చి రజకుల బలోపేతానికి పాటుపడుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు హాజరు కానున్న ఈ కార్యక్రమానికి గాను ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న రజకులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అంటూ నారాయణ పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో రజకనంగ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2019లో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు నాటి నుండి నేటి వరకు రజకులు జీవన స్థితిగతులు ఎక్కడ కూడా ఒక్క ఇంచు కూడా ముందుకు కదలలేదు. వాళ్ళ తాలూకా డోబిఘాట్లకు నిధులు ఇచ్చే విషయంలో కానీ, మరి వాళ్ళు అభివృద్ధి సంక్షేమ విషయాల్లో కానీ ఎక్కడ కూడా రజకులకి న్యాయం జరగలేదు. అదేవిధంగా వాళ్ళకున్న డోబిఘాట్ స్థలాలు కానీ, వాళ్ళకు ఎక్కడెక్కడో షెడ్లు చిన్న చిన్నవి ఎక్కడ వలస వచ్చి ఇక్కడ ప్రాంతంలో నివాసం ఉంటున్న షెడ్లు కోల్దూరు ఇవన్నీ జరిగాయి. అయితే ఆ రోజు మేమందరం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మాకు మంచి జరుగుతుందనే ఆలోచనతో మరి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి కూడా ఏవైతే మాకు అనేక జీవోలు ఉన్నాయి, చెరువుల మీద యాజమాన్య హక్కు కావాలని మేము గతంలో అడిగి ఉన్నాం. అదేవిధంగా మమ్మల్ని ఎస్సీలో చేర్చాలని అడిగి ఉన్నాం. అదేవిధంగా కరెంట్ రాయితీ ఇవ్వాలని అడిగి ఉన్నాం. అలాగే దేవాలయాల్లో, ప్రముఖ దేవాలయాలు మామూలు కూడా సభ్యత్వాలు కల్పించాలని అడిగి ఉన్నాం. ఇవన్నీ కూడా లోకేష్ గారి పాదయాత్రలో అన్ని ప్రాంతాలు మా వాళ్ళు అడగడం చూసి ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్లో కూటమి ప్రభుత్వం తరఫున ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అన్నీ కూడా మేము అడగకుండానే అన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అయితే హామీలు ఇచ్చినందుకు మేము కూడా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాల్సి ఉంది. కాకపోతే ప్రభుత్వం తట్టుకుంటుంది, నాయకులందరూ కూడా ఇప్పుడే కొద్దిగా అందరూ కూడా ఈ లోకల్ బాడీలు కానీ ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్లు అవుతున్నాయి. తరుణంలో మేము కూడా మరి కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఒక అభినందన సభ పెట్టాలని మీ నాయకులందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. అందులో భాగమే రేపు ఏప్రిల్ 27 ఆదివారం సాయంత్రం 4 గంటలకి ABN ఆంధ్రజ్యోతి పక్కనున్న ఖాళీ స్థలంలో మేము ఒక బహిరంగ సభ, అంటే ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి 5 పార్లమెంటు కలిపి ఇక్కడ ఒక మహాసభ జరపాలని మేము పెద్దలందరూ కూడా నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్లో ఏంటంటే, ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న రజక సోదరులు అందరూ కూడా మీ మీడియా ద్వారా అందరూ కూడా పిలుపునిస్తున్నాం. ఇప్పటికే కొన్ని చోట్ల మా వాళ్ళు కరపత్రాలు పంచుతూ వాళ్ళందరినీ రమ్మని చెప్పడం జరిగింది. దివ్యాంగులు తమలోని దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, అందులో భాగంగానే ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము అంటూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరేంజనేయ స్వామి పేర్కొన్నారు. దివ్యాంగుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలోని IDBI బ్యాంకు సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా అన్కో సంస్థ తయారు చేసిన 49.01 లక్షల విలువైన 380 అత్యాధునిక ఉపకరణాలు శుక్రవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరమే వేదికగా 241 మంది దివ్యాంగులకు గాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరేంజనేయ స్వామి మాట్లాడారు. దివ్యాంగులు తమలోని దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, అందులో భాగంగానే ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. విశాఖ జిల్లాలో దివ్యాంగుల శారీరక, మానసిక దృఢత్వం కోసం 200 కోట్లతో 25 ఎకరాల్లో అత్యాధునిక పారా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
కాదు చేతులకి ఏమన్నా కొరియా అని ఏమన్నా చెప్పారా? తీశారు, విష్ణుకుమార్ గారు తీశారు. ఈరోజు ఐడిబిఐ సహకారంతో అలింకో సంస్థ వారు దివ్యాంగులకి ఈరోజు ఉపకరణాలు అందించడం చాలా శుభపరిణామం. ఇందులో బ్యాటరీ ఆపరేటెడ్ 3-వీలర్ వెహికల్స్, అదేవిధంగా వీల్ చైర్స్ విత్ బ్యాటరీ ఆపరేటెడ్, అదేవిధంగా క్రచెస్, డిఫరెంట్ మనకి స్టిక్స్, ఇవన్నీ ఇవ్వటం చాలా శుభపరిణామం. ఈరోజు సమాజంలో ఒక బాధ్యతగా సామాజిక బాధ్యతగా ఐడిబిఐ ముందుకు వచ్చిన వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మేనేజర్ గారికి, బ్యాంకుకి. అలింకో అనేది దేశంలోనే ఈ దివ్యాంగులకి పూర్తి స్థాయిలో ఉపకరణాలు ఇవ్వడానికి ముందొస్తున్నారు. వారు మన రాష్ట్రంలో కూడా ఈరోజు నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్నారు. త్వరలోనే విశాఖపట్నంలో కూడా ఈ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కేంద్ర మంత్రి గారిని, అదేవిధంగా సెక్రటరీస్ని కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. మన కలెక్టర్ గారు అయితే ఒక అడుగు ముందుకేసేసి రీజనల్ సెంటర్ ఏర్పాటు చేసి స్పాట్లో ల్యాండ్ కూడా అలాట్ చేసిన వారిని కూడా నేను అభినందిస్తూ, ఈ రోజున దివ్యాంగుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా శ్రద్ధ చూపుతుంది. అది విధి కావచ్చు, దైవంలో కావచ్చు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వారికి సమాజంలో గౌరవించాల్సిన బాధ్యత పౌరులుగా మనందరి మీద ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయక సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ రోజున 49 లక్షల రూపాయలతో ఉపకరణాలు ఇస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేసేందుకు చర్యలు ఇస్తున్నారు. అదేవిధంగా బ్రెయిలీ లిపిని కూడా పూర్తి స్థాయిలో మనం ప్రక్షాళన చేస్తున్నాం. విద్యా సంవత్సరం మొదట్లోనే విద్యార్థులకి బుక్స్ ఇస్తున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెవిటి మూగ వాళ్ళు ఉన్నటువంటి హాస్టల్లో ప్రమాదం జరగకూడదని చెప్పి బెల్ సిస్టమ్ వాళ్ళకి ఏర్పాటు చేయడం, రెడ్ బల్బ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడంతో పాటు విశాఖపట్నంలో 25 ఎకరాల్లో పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్మెంట్కి కేంద్రం 200 కోట్ల రూపాయలతో ముందుకొస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భూమిని కూడా కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా వారిలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం, వారిని పూర్తి స్థాయిలో సమాజంలో ఒక ఉన్నత స్థితిలో చూడాలనేది ప్రభుత్వాల లక్ష్యం. దానికి సహకరించినటువంటి స్వచ్ఛంద సంస్థలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అయితే ముఖ్యంగా అలింకోకి, ఐడిబిఐకి నేను అభినందనలు. స్నేహానికి ప్రాణమిస్తూ అందరిలో ఒకటిగా కలిసిపోయే వ్యక్తిత్వం గల మంచి వ్యక్తి చంద్రమౌళి అని, సేవలో ముందుండే మంచి వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరమని ఉగ్రదాడిలో అమరులైన చంద్రమౌళి స్నేహితుడు కన్నీటి పర్యంతమయ్యారు. పుల్గమ ఉగ్రదాడిలో అమరులైన విశాఖవాసి జేఎస్ చంద్రమౌళి అంతిమయాత్ర స్నేహితులు, బంధువులు, ప్రముఖులతో పాండురంగాపురం ఆయన నివాసం నుంచి నొవేటల్ మీదుగా చావులమదం చేరుకుంది. చంద్రమౌళి అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించగా, నేడు అంతిమయాత్రలో హోంమంత్రి వంగల్పూడి అనిత, ఆరోగ్య శాఖ మంత్రి సత్యవర్ధన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జగ్గునాయుడు మాట్లాడుతూ అమాయకులపై తూటాలను గురిపెట్టిన ఉగ్రవాదంపై ఉక్కువాదం మోపాలి అంటూ డిమాండ్ చేశారు. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన అమాయకులను రక్తపు మడుగులో పడేసిన మతతత్వాలపై ప్రపంచ స్థాయి ప్రక్షాళన జరగాలని కోరారు. అందరూ వెళ్ళండి.
మానవ వర్గాలు విజృంభించి అమాయకులైన ప్రజలని 25 మంది పట్టున పెట్టుకున్నారు. ఈ యాత్రికుల్లో విశాఖపట్నానికి సంబంధించి చంద్రబాబు గారు అమరులయ్యారు. ఆయన మృతికి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంది. వారి కుటుంబానికి సిపిఎం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మనుషులు చేయని పనిని రాక్షసుల్లాగా, మృగాల్లాగా ఉగ్రవాదులు వ్యవహరించారు. నిరాయుధులైనటువంటి ప్రయాణికుల్ని పట్టున పెట్టుకున్నారు. ఈ మానవ మృగాల్ని ప్రభుత్వం వెంటనే పట్టుకొని వీరికి తగిన శాస్తి చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. స్టేట్ బ్యాంకులో పనిచేస్తూ అసిస్టెంట్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. స్టేట్ బ్యాంకుకి ఎంప్లాయీ, పెన్షనర్ అనమాట. విహారయాత్రకని 2 జంటలు, స్టేట్ బ్యాంకు రిటైరీస్ 2 జంటలు, వాళ్ళ రిలేటివ్ 1 జంట, 6 వెళ్తే ఇలా దారుణంగా, అసలు ఇంత దారుణంగా ఈ సంఘటన జరగటం పెహల్గాంలో చాలా అందరం స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరం కూడా దిగ్భ్రాంతికి లోనయ్యాం. ఎందుకంటే ఆ యాత్రికుల మీద ఎందుకు చేశారో తెలియదు. ఇప్పుడు మనకి అంత ముందు పుల్వామా అవన్నీ ఏంటంటే సైనికుల మీద వాటి మీద చేశారు. వీళ్ళు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యాత్రికులు, వీళ్ళు చాలా ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా చాలా నిర్దాక్షిణ్యంగా, దారుణంగా చంపి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో వాళ్ళైతే మనకు అర్థం కాదు. కానీ ఏమి సాధించారో కూడా మనకైతే అర్థం కావట్లేదు. కానీ దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం అయితే మనందరికీ ఉంది. మనందరం సంఘటితంగా దీన్ని పోరాడాలి. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. మన ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. మళ్ళీ ఇలాంటివి తలెత్తకుండా ఏరి పారేయాలి. ఎక్కడుంటే అక్కడ ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కాశ్మీర్లో అని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు క్షమించకూడదు. వాళ్ళకి ఆలోచన రహితంగా చేసేవాడిని అసలు మనం క్షమించకూడదు. వాళ్ళకి ఆలోచన అనేది లేదు. అలాంటి వాళ్ళని మనం క్షమించి కొంతకాలం ఉంచుకొని మనం ప్రొసీజర్ ప్రకారం వెళ్దామంటే కుదరదు. ఏరిపారేయటమే దీనికి మాకు సరైన న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. 10th బీవీకే విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు చెప్పారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో బీవీకే విద్యార్థుల ప్రగతిని వివరించారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను బీవీకే ఆధ్వర్యంలోని 12 పాఠశాల నుంచి 231 మంది విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారని అన్నారు. వీరిలో 203 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించగా 111 మంది 500కి పైగా మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా గాజువాక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాలకు చెందిన కొత్తపల్లి సాయి భరద్వాజ్ 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించిన భరద్వాజ్ను ఘనంగా సత్కరించి ప్రోత్సాహంగా 5,000 రూపాయల నగదు బహుమతిని విద్యార్థికి అందజేశారు. కాగా భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు విస్తరించి ఉన్న 43 విద్యా సంస్థల్లో సుమారు 11,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యా సంస్థలోని 2 డిగ్రీ కళాశాలలు, 3 జూనియర్ కళాశాలలు, 2 సంగీత నృత్య కళాశాలలు, 13 ఉన్నత పాఠశాలలు, 12 స్టేట్ బోర్డ్, 1 సిబిఎస్ఈ, 7 ప్రాథమికోన్నత పాఠశాలలు, 16 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. మీడియా సమావేశంలో బీవీకే కార్యదర్శి వేదనపట్ల రామ సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు, కార్యనిర్వహణ అధికారి ఏవిఎస్ ఆచార్యులు, అకాడమిక్ కోఆర్డినేటర్ బోధ నారాయణరావు, పరిపాలనాధికారి కేఏవి కృష్ణమాచార్యులు, విజ్ఞాన భారతి ప్రధానాచార్యులు ఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ విద్యా కేంద్రం 10 జిల్లాల్లో సుమారుగా శ్రీకాకుళం నుండి ఏలూరు జిల్లా వరకు ఈ 10 జిల్లాల్లో 43 సంస్థలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, భారతీయ విద్యా కేంద్రం 1957లో బీటీ కాలేజీగా ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించి ఈ రోజున ఒక 2 డిగ్రీ కాలేజీలు, 3 జూనియర్ కాలేజీలు, 2 సంగీత నృత్య కళాశాలలు, అలాగే 13 హై స్కూల్స్, వాటిలో సిబిఎస్ హై స్కూలు, 12 ఏమో స్టేట్ బోర్డు హై స్కూల్స్ ఉన్నాయి. అలాగే 7 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి.
11 ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 43 విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ భారతీయ విద్యా కేంద్రం విద్యాభారతి అనే అఖిల భారతీయ శిక్షా సంస్థ అనే సంస్థకి అనుబంధంగా పనిచేస్తుంది. విద్యాభారతికి దేశవ్యాప్తంగా 27,000 విద్యా సంస్థలు ఉన్నాయి. దానికి అనుబంధంగా మన భారతీయ విద్యా కేంద్రం పనిచేస్తుంది. దీనిలో నేను 10th క్లాసులో సుమారుగా 232 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. దానిలో 214 మంది పాస్ అయ్యారు. అంటే సుమారుగా 93% పాస్ అయ్యారు. వీళ్లలో 203 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అంటే సుమారుగా 87% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అలాగే 111 మంది 500 అంతకన్నా ఎక్కువ మార్కులు సంపాదించారు. అయితే హయ్యెస్ట్ మార్క్స్ 600కి 592 మార్కులతో చిరంజీవి కొత్తపల్లి సాయి భరద్వాజ్ ఉన్నారు. మన గాజువాక్లో ఉన్న విజ్ఞాన భారతి హై స్కూల్లో చదువుతున్నాడు. 3వ క్లాస్ నుండి మన స్కూల్లో చదువుతున్నాడు. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్లో 592 అవుట్ ఆఫ్ 600 వచ్చినాయి. వీటిలో మ్యాథమెటిక్స్, సోషల్ సైన్సెస్లో 100% వచ్చినాయి. సైన్సెస్లో 99%, తెలుగు హిందీలో 98%, అలాగే ఇంగ్లీష్లో 97%. దీంతో మొత్తం 592 మార్క్స్ వచ్చినాయి. ఈ విధంగా ఈ భారతీయ విద్యా కేంద్రంలో 592 మార్క్స్ రావటం అనేది సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వేట నిషేధ భృతి 20,000కు పెంచుతూ ఈ నెల 26వ తేదీన మత్స్యకారుల ఖాతాలో జమ చేయడానికి ఏర్పాట్లను చేయడం ఆనందంగా ఉంది అంటూ ఏపీ మెకనైజ్డ్ బోట్ల అసోసియేషన్ అధ్యక్షుడు మైలవరపు లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు ఫిషింగ్ హార్బర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు గాను వీలుగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను రూపొందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల నుంచి కూడా మత్స్యకార భరోసా రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు సూపర్ 6లో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మత్స్యకారుడికి విరామ సమయంలో 20,000 వేస్తామని ఆ రోజున మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 3 రోజుల నుంచి కూడా ఈ మత్స్యకార భరోసా మీద అర్హులైన మత్స్యకారుల పేర్లన్నీ కూడా సేకరించి వారికి ఖాతాల్లోకి రేపు 26వ తేదీని మరి అమౌంట్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి గతంలో 10,000 ఇచ్చేవారు వైఎస్ఆర్ ప్రభుత్వంలోనూ, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. మాట ప్రకారంగా 20,000 వేయటికి అన్నీ కూడా కసరత్తు చేయడం జరుగుతుంది. మరి 20,000 అని చెప్పిన తర్వాత మరి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇవన్నీ కూడా బూటకం మాటలని ఎంతో ఎద్దేవా చేసేవారు. వారందరికీ కూడా ఈరోజు కనువిప్పు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంతేకాకుండా మరి ఈ ఫిషింగ్ హార్బర్లో ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్కి సంబంధించిన బోట్లు సుమారుగా 670 బోట్లు ఉన్నాయండి. అందులో 5,360 మంది మత్స్యకారులు ఉన్నారు. ఈరోజు మరి 5,360 మందిలో 4,534 మంది మాత్రమే ఎలిజిబిలిటీ లిస్టు ప్రిపేర్ చేశారు. ఇంకా 826 మంది మత్స్యకారులకి ఈ యొక్క భరోసా రావాల్సి ఉంది. అలాగే వాళ్ళందరూ కూడా మరి సకాలంలో స్పందించి వారికి కూడా వచ్చే ఏర్పాటు చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ యాప్ అనేది గతంలో 7 రోజులు ఓపెన్ చేసి ఉండేది. మరి ఏవైనా సరే కరెక్షన్స్ ఉంటే చేసుకునేవాళ్ళము. అలాంటిది ఈ రోజును 1.5 రోజుల్లోనే యాప్ క్లోజ్ చేయడం వల్ల చాలామంది కూడా ఈ మత్స్యకార భరోసాకి అనర్హులుగా ఉండిపోయారు.
దయచేసి మరి ప్రభుత్వం వారి అధికారులకి ఆదేశాలు ఇచ్చి మరి యాప్ అనేది మరో 1-2 రోజులు తెరిపిస్తే ఇంకా ఉండవలసిన మత్స్యకారులు కూడా మరి మత్స్యకార భరోసా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నామండి. అంతేకాకుండా మరి సంక్షేమ పథకాల భాగంలో సూపర్ 6లో ఇచ్చిన మాట ప్రకారంగా మత్స్యకారులకు ఎప్పుడైతే 20,000 ఎలాగైతే ఇస్తామని ఇచ్చుతున్నారో బోటు ఓనర్లు కూడా చాలా రావాల్సిన రాయితీలు ఉన్నాయండి. ఎప్పటి నుంచో ఊరికిపోతున్న పెండింగ్ సబ్సిడీ డబ్బులు మాకు ఇంతవరకు రాలేదు. మరి ఈ సబ్సిడీ డబ్బులు అనేవి ఈ మత్స్యకార భరోసాతో పాటు సుమారుగా స్టేట్ మొత్తంగా 5 కోట్ల వరకు ఈ ఆయిల్ సబ్సిడీ బకాయి ఉంది. అందులో భాగంగా మన విశాఖపట్నం సంబంధించి సుమారుగా 2 కోట్లు ఇస్తే మొత్తం అంతా కూడా మరి క్లియర్ అవుతుంది. మరి భరోసాతో పాటు ఇది కూడా ఇచ్చింటే బాగుండేది. మరి ఇప్పటికైనా మరి నెక్స్ట్ కార్యక్రమంలో ఈ బోటు వాళ్ళకి పెండింగ్ ఆయిల్ సబ్సిడీ, అలాగే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు 75% సబ్సిడీతో విహెచ్ఎఫ్ సెట్స్, జీపీఎస్, ఏకే సమ్స్, అలాగే నెట్స్, వైర్ రోప్స్ అన్నీ కూడా ఇచ్చి ఉన్నారు. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కనుమరుగైపోయి మరి కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడే అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ సబ్సిడీ పరికరాలన్నీ కూడా ఇచ్చి మరి బోటు ఓనర్లను ఆదుకుంటారని మీ ద్వారాగా తెలియజేస్తున్నాం. అలాగనే ముఖ్యంగా ఈ జేడీపీసీ ఆఫీసులో చాలా అవకతవకలు జరిగాయండి. ఇది వాస్తవం. ఇదేంటంటే చాలా బోట్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్న లైసెన్సులు కూడా రెన్యువల్ చేశారు. లైసెన్సులు కూడా 2026, 2027 వరకు కూడా లైసెన్సులు రెన్యువల్లో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మత్స్యకార భరోసాకి కళాశాలలో పెట్టుకుంటే డేటా తీసి సేకరించి వెనక్కి పంపించారు. కారణం ఏంటంటే ఇక్కడ ఎఫ్డీఓగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క ట్రాన్స్ఫర్ అయిన బోట్ నెంబర్లో మరి కమిషనర్ ఆఫీస్ పంపించి క్లారిఫికేషన్ చేయకుండా పెండింగ్లో ఉంచేయడం వల్ల సుమారుగా 14 బోట్లకి పనిచేస్తున్నటువంటి ఒక్కొక్క బోట్లో 8 మంది మత్స్యకారులకి మరి సబ్సిడీ భరోసా రావాల్సి ఉంది. వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. మను మెలోడీస్ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సినీ సంగీత విభావాన్ని నిర్వహించారు. సినీ లెజెండరీ ఎస్ జానకి పుట్టినరోజు సందర్భంగా ఆమె పలు చిత్రాల్లో పాడిన పాటలను నగరానికి చెందిన పలువురు గాయని గాయకులు శ్రావ్యంగా పాడి అలరించారు. ఈ సందర్భంగా మనుపల్ల గాయకుడు పల్ల రాంబాబులు మాట్లాడారు. జానకి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఆమె పాటలతో సంగీత విభావాన్ని నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. నమస్తే అండి, నేను మనుపల్ల. ఈరోజు మను మెలోడీస్ ద్వారా జానకమ్మ గారికి బర్త్డే విషెస్ తెలియజేయాలని మేము ఈరోజు ఇక్కడ అల్లూరిలో ప్రోగ్రాం పెట్టామండి. అలాగే నా కో సింగర్ జ్యోతి గారు, మను ఇద్దరు ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఒక మంచి సింగర్స్ని ఒక స్టేజ్ మీద అందరినీ చూపించాలని, అలాగే జానకమ్మ గారు పాటలన్నీ పాడుతూ ఆమెను స్మరించుకుంటూ ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడుతూ ఆవిడకి విశేష తెలియజేయాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు 30-40 మంది గాయని గాయకులు ఉన్నారండి. అలాగే జానకమ్మ గారు ఇలాంటి బర్త్డేలు ఎన్నెన్నో జరుపుకొని తను మంచి ఆయురారోగ్యాలు దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జానకమ్మ గారు లాంటి వ్యక్తి కానీ లెజెండరీ ఆవిడని ఎలా పొగిడినా కూడా తక్కువే. అంత మంచి మనసున్న మహాదేవత ఆవిడ. చెప్పాలంటే అది నిజంగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది, చూడని వాళ్ళు కూడా మ్యాక్సిమం తెలుసు. అలాంటి జానకమ్మ బర్త్డే జరుపుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా మేము అందరం భావిస్తున్నాము. ఈరోజు ఈ పాటలు పాడడానికి అందరూ కూడా వచ్చారండి. మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని, జానకమ్మ మెయిన్ మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జానకమ్మ గారు కూడా ఇలాంటి బర్త్డేలు ఎన్నో ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జూనియర్
జానకమ్మ గారు, మన వైజాగ్ జానకమ్మ గారు అని ఆవిడకి బిరుదు కూడా చాలామంది వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా ఈవిడ్ని ఇలాగే పిలుస్తారు, ఇన్క్లూడింగ్ మీ ఆల్సో. అంత మంచి పాట, అంత మంచి గొంతు కూడా ఆవిడకి దేవుడిచ్చారు. నిజంగానే ఆవిడ పాడితే జానకమ్మ కళ్ళు మూసుకుంటే జానకమ్మ గారు పాడుతున్నారేమో అనే విధంగా ఉంటుందండి. సీరియస్లీ ఇంత మంచి అవకాశం మాలాంటి సింగర్స్కి కూడా తను మంచి అవకాశం ఇస్తుంది. అలా కాకుండా మంచి సేవా కార్యక్రమాల్లో చాలా మను చారిటబుల్ ట్రస్ట్ అని చాలా మంచి సేవా కార్యక్రమాలు, అనాథ పిల్లలకి బట్టలు, అలా తర్వాత వృద్ధాశ్రమంలోకి వెళ్ళి భోజనం పెట్టడం, చాలా ఒకటి కాదు అన్నీ కూడాను. నిజంగా జానకమ్మ గారి మనసు మా జానకమ్మ గారికి వచ్చింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ప్రార్థనల పేరుతో అమ్మమ్మలు గుడ్డలు కుక్కి ఆమె మరణానికి కారణమయ్యారు. జ్ఞానాపురం చర్చిలో జరిగిన ఈ సంఘటన విశాఖ వాసులను కలవపరిచింది. విశాఖపట్నం చర్చి మైదానంలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో పడి ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసుల విచారణలో మృతురాలి అమ్మమ్మలు దెయ్యాలు, భూతాలు, మూఢనమ్మకాలతో చర్చిలో ప్రార్థన కోసం ఆమెను తీసుకువచ్చి ఇంతటి దారుణానికి వడిగట్టారు అని తెలుస్తోంది. బాలిక చేస్తున్న గోళ్లను భరించలేక ఇంతటి సాహసానికి తెగించారని ప్రాథమిక విచారణలో తెలియవస్తోంది. అనుమానాస్పద మృతి వెనుక అసలు కారణాలు విచారణలో ఇంకా తేలాల్సి ఉంది. అంటే పేర్లు ఉంటాయి కదమ్మా, మీకు పేర్లు లేవా అమ్మా? మీరు పదండి అమ్మా, చర్చ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి. ఎక్కడ బ్యాగులు ఎక్కడ ఉన్నాయమ్మా? అమ్మా లేపమ్మా, లేపండి. అమ్మా కొద్దిగా నీళ్ళు కొట్టండి. నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు కొట్టండి తల్లి. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దాలి. జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష మండలి సమావేశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ దిశానిర్దేశం. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన జి సత్య చంద్రమౌళికి అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికిన ప్రముఖులు, సన్నిహితులు. చంద్రమౌళి అమర్ రహే అంటూ నినందిస్తూ ఆవేదన వ్యక్తం చేసిన ఆత్మీయులు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన 11 ఏళ్ల బాలిక. జ్ఞానాపురం చర్చిలో కలకలం రేపిన ఘటన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.